అందరికీ నమస్కారం అండి. హిందూపూర్ పట్టణ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక. రోడ్డు యూజ్ చేసే వాహనదారులందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక గమనిక ఏంటంటే, మా ఎస్పీ సతీష్ కుమార్ సారా గారి ఆదేశాల మేరకు ఎంవి యాక్ట్ని ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం చాలా కఠినంగా అమలు చేయాలని మేము ప్లాన్ చేశామండి. ముఖ్యంగా మైనర్ రైడింగ్ అనేది మేము ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాము. ఎంవి యాక్ట్ 199A సెక్షన్ ప్రకారం మైనర్ రైడింగ్ అది పనిషబుల్ ఆఫెన్స్, 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 25,000 రూపాయల ఫైన్ కూడా ఉందండి. ఇది పేరెంట్స్ కి లేదా గార్డియన్స్ కి మరియు మైనర్ డ్రైవింగ్ చేసిన పిల్లలకి జాయింట్ లైబిలిటీ కింద ఫైన్స్ కూడా వేయబడుతుంది. ప్లస్ 1 year వరకు వెహికల్ రిజిస్ట్రేషన్ అవ్వదు. ప్లస్ ఆ మైనర్ కి 25 years వచ్చేంత వరకు లైసెన్స్ రాదు. అంతేకాకుండా ఆర్సీ కూడా క్యాన్సిలేషన్ చేయబడుతుందండి. సో ఖచ్చితంగా మైనర్ రైడింగ్ చేసే వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ట్రిపుల్ రైడింగ్ కూడా ఎంవి యాక్ట్ కింద పనిషబుల్ ఆఫెన్స్ అండి. మరియు అంతేకాకుండా నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా కూడా, సరైన రూల్స్ ప్రకారం వాడకపోయినా కూడా ఎంవి యాక్ట్ కింద పనిషబుల్ ఆఫెన్స్. ఫస్ట్ ఆఫెన్స్ కింద 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఫైన్ ఉంటుంది. సెకండ్ ఆఫెన్స్ 5,000 to 10,000 వరకు ఫైనే కాకుండా 1 year ఇంప్రిజన్మెంట్ ఉంటుందని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ చేసిన, స్టన్స్ చేసిన బైక్ రైడర్స్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్స్ కింద ఖచ్చితంగా మేము బుక్ చేస్తాము. అంతేకాకుండా ఎంవి యాక్ట్ కింద కూడా అది పనిషబుల్ ఆఫెన్సే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారి పైన కూడా 185 సెక్షన్ ఎంవి యాక్ట్ కింద దాదాపు 10,000 రూపాయల ఫైన్, 1 year జైలు శిక్ష. సెకండ్ ఆఫెన్స్ అయితే 15,000 రూపాయల ఫైన్, 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. అంబులెన్స్ లో పోలీస్ వారు వాడే సైరన్ ని ప్రైవేట్ వెహికల్స్ కి వాడినా కూడా మేము వెహికల్స్ సీజ్ చేసే హక్కు ఎంవి యాక్ట్ మాకందరికీ కల్పిస్తుందండి. ఇంకోటి, హిందూపూర్ లో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనగా అత్యాధునిక టెక్నాలజీ ఉన్న కెమెరాలన్నీ కూడా హిందూపూర్ టౌన్ లోను చుట్టుపక్కల కూడా దాదాపు 300 కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఈ కెమెరాస్ అన్ని కూడా ట్రిపుల్ రైడింగ్ ని, మైనర్ రైడింగ్ ని, ప్లస్ ర్యాష్ డ్రైవింగ్ ని నైట్ టైమ్స్ లో కూడా డ్రోన్ సహాయంతో మేము ఐడెంటిఫై చేస్తాం. డైరెక్ట్ మా కంట్రోల్ రూమ్ కి యాక్సెస్ ఉంటుంది 360 degrees అన్ని వ్యూస్ లను. సో ఖచ్చితంగా ఎవరో తప్పించుకోలేరు. ఈ యాక్ట్ ని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం. మీ దగ్గర నుంచి మా కోఆపరేషన్ ఏంటంటే, ఈ రూల్స్ అన్ని పాటించి హెల్మెట్ ధరించి సేఫ్ గా మీరు డ్రైవ్ చేయడమే కాకుండా ఇతరుల యొక్క ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉందనేది కూడా మీరు గుర్తించుకొని వెహికల్స్ ని రోడ్డు మీద నడపవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.